నూనెకూర కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్స్ వాడుకుంటే మంచిదండి. వాళ్ళకి చాలా ఉంటుంది. దీన్ని ఎలా చేయడం నేర్చుకుంటామంటే ఇది ఎక్కువగా తినకూడదు అంటే ఎక్కువగా ప్రతిరోజు తినకూడదు. వారానికి 2 సార్లు మ్యాక్సిమం 5 డేస్ వరకు తినకండి. కాకపోతే పప్పు దుంప అలా వండుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కలిపిలా వేసుకుంటే బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. మరి హెల్తీగా కూడా ఉంటుంది. డయాబెటిక్స్ పేషెంట్స్కి దీన్ని ఎలా చేయడమో నేర్చుకున్నామంటే ముందుగా మనము క్యాబేజ్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాము. తరువాత టమాటా కూడా కట్ పెట్టుకుంటాం. గ్రీన్ పేస్ట్ ఇలా అన్నీ కలిపి వేసుకుంటే దీన్ని ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కడాయిలో వేయించమండి పేస్ట్ వేసి తర్వాత బాగా వేగుతున్నప్పుడు ఇది పేస్ట్ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి అందులో కొత్తిమీర కొత్తిమీర కూడా వేసినప్పుడు ఇది బాగా వేగుతున్నప్పుడు ఏం చేసామంటే అందులో పచ్చిబట్టలు వేసాము. యాక్చువల్లీ కొన్నింటిలో అయితే కొంచెం పచ్చిబట్టలు ముందుగానే వేసి ఫ్రై చేస్తాము. కాకపోతే నూనెతో ఉడకడానికి టైం పడుతుంది. పచ్చిబట్టలు అందులో ఉడికిగా పరవాలేదు కాబట్టి లైట్గా వేసాము. అది బాగా పూర్తిగా అయ్యేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసాము. వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు నూనెలు వేస్తామండి. నూనెతో వేసి పెట్టేది అందువల్ల కొంచెం వేడిగా వేస్తామండి. వేసి బాగా వేయించాలండి. బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనము కొంచెం కారం వేస్తామండి. కారం వేసి అందులో కావాలంటే బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. కారం కూడా వేసి బాగా వేగుతున్న తర్వాత టమాటాలు బేబీ టమాటాలు లేకపోతే పెద్ద టమాటాలు ముక్కలుగా కలుపుకుంటే దీనికి ఎక్కువగా హైబ్రిడ్ టమాటాలు యూజ్ చేసుకుంటే లేకపోతే కొంచెం కాయలాగా ఉన్న టమాటా వేసుకుంటే లేకపోతే ఎక్కువగా పులుపనేది వచ్చేస్తుంది. ఎక్కువ పులుపు అయితే టేస్ట్ మారిపోతుంది. అందువల్ల ఏంటంటే హైబ్రిడ్ టమాటా బేబీ టమాటా కొంచెం ఇందులో వేసుకునేసరికి మనకి మన మధ్యలో చూసుకుంటాము పులుపు సరిపోతలేదని. సరిపోలేదు అంటే టమాటాని మధ్యగా చేసుకుంటాము. ఎక్కువ ఎక్కువలాగా ఉంటే టమాటాలు వేసేసుకోండి. అందువల్ల నేను టమాటాలు అలా వేసుకోండి. అంటే పులుపు కొంచెం ఎక్కువ అనిపించింది అంటే టమాటాలు తీసేయండి. పులుపు రాలేదు అంటే మా టమాటాని స్మాష్గా చేసుకోవచ్చు. మధ్యలో మనము కలుపుతూ ఉంటామండి. బాగా వేగుతుంది. వాటర్ వేస్తాము. టమాటా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసిన తర్వాత మధ్యలో తీసి కలుపుతుంది. అంటే మూత అనేది పెట్టుకుంటే మనకి ఫ్లేవర్ అనేది దొరుకుతుంది. అందువల్ల నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టేసి చూసుకుంటానండి. నేను వేసిన తర్వాత టమాటా వేసిన తర్వాత చూసానంటే అనిపించలేదు. వేవి టమాటా నెక్స్ట్ హైబ్రిడ్ కాబట్టి ఎక్కువ పులుపుగా ఉంటుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే కొంచెం మెత్తగా చేసుకున్నాను. మెత్తగా అవుతుంది. మసాలా గుండు కూడా నేను వేసుకున్నానండి. అంటే 3 ధనియాలు వేసాను. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మసాలా గుండు వేసుకుని కూడా చేసుకుంటాను. ఎందుకంటే నేను పులుపు చూసుకున్నట్టు పులుపు అనేది టమాటాలు వేసి పులుపు అనిపించలేదు. అందువల్ల నేను మెత్తగా చేసుకుంటాను. చేసుకుని మళ్ళీ మసాలా గుండు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ నేను ధనియాల జీలకర్ర పౌడర్ వేసాను. వేసుకున్నాను. మసాలా గుండు వేసే ముందు అలాగే దాచిపోయింది కాబట్టి కొత్తిమీర వేసాను. మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. అందువల్ల కొత్తిమీర వరకు నేను ఫ్లేవర్ అంటే ఫస్ట్ టైం వండాను బాగుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు నేను వండుతాను. ట్రై చేస్తే బాగుంటే వీడియో చేస్తాను. కొద్దిగా చేసాను కదా బాగుంది. అందువల్ల చేసింది. అది కూడా ఎంతసేపు నీటి బాగా ఉడుకుతుంది. కాబట్టి నేను ఇంకా ఫ్రై అయిపోయాను. చూడండి అది మెత్తగా చేసి మూత పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మసాలా పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్ వేసాను. మసాలా పౌడర్ వేసింది నేను కొత్తిమీర వేసింది. కొత్తిమీర వేసేసాను. ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసాను. ఫ్లేవర్ క్యాబేజీ ఫ్లేవర్ రాకుండా మన కొత్తిమీర వేస్తే అది క్యాబేజీ ఫ్లేవర్ రాకుండా మన కొత్తిమీర ఫ్లేవరే వస్తుంది.
నచ్చదు. అందువల్ల నేను అది వేసానండి. మసాలా గుండ వేసాను, ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసాను. వేయగానే మంచి కలర్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ మూత పెట్టడం తీయడం కలపడం, మూత పెట్టడం తీయడం కలపడం ఇలా చేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే జ్యూస్ అన్నది కొంతమంది జ్యూసీగా తింటప్పుడు కొంచెం జ్యూస్ ఉంటగానే తీయాలి, లేదు మనం ముద్దకూరలా చేసుకుంటాము అంటే కొంచెం బాగా దగ్గరగా అయ్యాక తీయాల్సి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. మంచి కొత్తిమీర కూడా వేసాం కదా, మంచి ఫ్లేవర్ వచ్చింది. లేకపోతే క్యాబేజీ ఫ్లేవర్ అంతా తెలిసింది. టమాటా వేసినట్టే తెలియట్లేదు. నేను హైబ్రిడ్ టమాటా వాడటం వలన మనము ఒకవేళ పులుపు అనిపిస్తే కనుక టమాటాలు పైనకి తీసియొచ్చండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి.